అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాల ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు సంయుక్తంగా ధర్మారం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కొందరు తెలియని వ్యక్తులు మేము రిపోర్టర్స్ మని మరియు మేము పార్టీ ప్రెసిడెంట్ మని చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యంలను వేధిస్తున్న వ్యక్తులపై వారు చేస్తున్న బ్లాక్మెయిల్పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ను చందాలు ఇవ్వనందుకు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న శివరాజుపై చర్య తీసుకోవాలని, ఇకపై ఇలాంటివి తిరిగి జరగకుండా తగిన రీతిలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ ఒక్కటై వీటిని ఖండించాలని అందరూ కరెస్పాండెంట్స్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు. ధర్మారంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మా ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లందరం కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇలాంటి ఈ స్మార్ట్ కిడ్స్ జరిగినటువంటి సంఘటన ఇక ముందు ఎవరి పాఠశాల కూడా జరగకుండా మేమందరం కలిసి ఏకతాటిపై ఉండి మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల మహేందర్ గారికి సపోర్టుగా ఉండి అందరికీ ఎలాంటిది ఏం జరిగినా మేము ఒక తాటి మీద ఉండి ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మా పై అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి. అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం. అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 25 కిలోల బియ్యము మరియు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలము? మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. చందాల కోసం వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ డబ్బులు చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది. తేదీ 11/9/2024 రోజున సాయంత్రం 5 గంటలకు కుతాడి శివరాజ్ అనే వ్యక్తి, అతను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ని, మాకు సభలున్నాయి, మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి, సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి అతను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా, తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం, మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి బెదిరించి వెళ్ళడం జరిగింది. తదుపరి రోజు 12వ తారీఖు నాడు నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన కక్ష పట్టి, స్మార్ట్ కిడ్స్ స్కూల్ పైన కక్ష కట్టి డబ్బులు ఇవ్వలేదు కదా, నేను నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి, నేను ఎట్లా వాదన చేస్తున్నావు చూడు అని చెప్పేసి బెదిరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ లేదని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బయట నుంచి ఎవరెవరితో మీకు ఫోటోలు తీపిస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించడం జరుగుతుంది. దీనికి మా ప్రైవేట్ పాఠశాల సంఘం, ప్రైవేట్ పాఠశాల ప్రధాన కరెస్పాండెంట్ మిత్రులు అందరం కలిసి ఏకతాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాంటి వారిని ఇంకొకసారి స్కూల్లోకి రానివ్వకుండా, ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి అనుమతి ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా పై అధికారులకు, ఎస్ఐ గారికి కానీ, మేడం ఎంఏ మేడం గారు కానీ, డిఓ మేడం గారు కానీ, తర్వాత ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా రేపు పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం.
కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అతని అనుచరులు అహంకారంతో ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బూతులు తిడుతూ దాడి చేయడం జరిగింది. దానిపై ఉద్యమకారులు ఆందోళన చేయగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సమక్షంలో జనసేనకు చెందిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బహిరంగ క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి రూరల్ ఎమ్మెల్యేపై మరియు అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనిపై ఉద్యమానికి కార్యసాధన ప్రారంభించడం జరిగింది. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. దానికేంటి సార్ హెచ్ఓడి సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయదని కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్? ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత నేనే రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. Dear students, faculty members, this is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. Now action is taken properly immediately by the district authorities, collector sir and SP sir also. And also I rang up and spoke to our health secretary at higher officials in the health side, health minister and health secretary also. They are also very sympathetic, and they asked to resolve in view of the public interest, that is public health interest and something of the public health interest. So definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it, and even our MLA also is very apologetic, and he is for his behavior, and definitely the action is going to be taken on all the involved people, and we will follow it 100%. You know how serious we are in this particular issue. We will definitely follow it. ప్రముఖ సినీ తార కృతి శెట్టి జన్మదినం సందర్భంగా కృతి శెట్టి ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మెగా నరేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కృతి శెట్టి అభిమానులు రేకుర్తిలోని అందుల పాఠశాలలో అంధ విద్యార్థులకు డ్రాయింగ్ షీట్స్, బెరిల్ షీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ స్ట్రీట్లోని ఆయుష్ బ్లడ్ బ్యాంక్లో సుమారు 20 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సాగర్, వరుణ్, నాగరాజ్, సాగర్ బాబ్, చరణ్, పి అఖిల్, ఎస్ అఖిల్ మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బర్త్డే గురించి వాళ్ళ గురువు బర్త్డే అని పిల్లలంతా వాళ్ళ శిష్యులు వచ్చి మీకు బర్త్డే చేసి పండ్లు ఇలాంటి భయపడదు ప్రెసిడెంట్ తెలంగాణ ప్రతీష్ శెట్టి మేడం బర్త్డే కార్యక్రమం చేయబట్టి మన అందులో అనంత ఆశ్రయంలో పేపర్స్ పంపిణీ పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ కేక్ కటింగ్ మళ్ళీ ఇక్కడ రక్తదాన శిబిరం చేసుకోవడం జరిగింది. ఇటువంటి మా మేడంకు మంచి మంచి అవకాశాలు రావాలని, మంచి సినిమాలు తీయాలని, ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ చిర్ల శ్రీనివాసరెడ్డికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాజమండ్రి నందు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ ప్రశాంతి ఇరువురు చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డును అందుకున్న శుభ సందర్భంలో పాఠశాల ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ, తల్లిదండ్రుల కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పందలపాక వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకట్రామారెడ్డి, చిన్నబుజ్జి పాఠశాల ఎంసీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, గొలుగురి తాతారెడ్డి, యూటీఎఫ్టీయు జిల్లా నాయకులు, బిక్కవోలు మండలం స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, మిత్ర బృందం, బంధువులు, అభిమానులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ పాఠశాలలో గతం నుంచి పనిచేస్తున్నటువంటి ఒక 5 ఉపాధ్యాయులు మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మిగిలిన రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశాడు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొద్ది ముఖ్యమంత్రి బావమర్ది సుధీర్ సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్న 1,000 కోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1,000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని.
దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీ రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1137 కోట్ల వరకు వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నాం. ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బీఎస్సికి ఏం రాసినారంటే ఈ 1137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988లో. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే, 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ, గంపల కొద్దీ అనురాగం ఉంది బామ్మర్ది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు, బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు 64వ జన్మదిన వేడుకలను లక్షట్పేట్ ఎస్టీ హాస్టల్లో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే అభిమానులు, నాయకులు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కోఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, మొదటి వార్డ్స్ కౌన్సిలర్ సురేష్ నాయక్,
పడాల గౌతమ్, దొంత నర్సన్న, చిన్న రమేష్, పెట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి బాగా చదువుకొని మీరు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకు కష్టాలు లేకుండా చేయాలని విద్యార్థులకు మరి తెలియజేస్తూ విద్యార్థులంతా శ్రద్ధతో చదివి మరి 10th క్లాస్ వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే మంచి కోచింగ్ తీసుకొని మంచి మార్కులు సంపాదించి మరి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు సంపాదించి డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని తెలియజేస్తూ ఈ జన్మదినానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జన్మదినం సందర్భంగా అందించారు. వారందరికీ ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్క వ్యక్తికి పాఠశాల సిబ్బంది తరఫున పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి జన్మదినం సందర్భంగా ఈ ఎస్టీ హాస్టల్ బాలికల హాస్టల్లో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు మైనార్టీ నాయకుడు షాహిద్ గారి ఆధ్వర్యంలో మన జన్మ దినమైనటువంటి మన జననేత గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి శాసనసభ్యుని జన్మదిన వేడుకలను ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు నా మిత్రునికి మొట్టమొదటి కృతజ్ఞత తెలియజేస్తూ షాహిద్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నాతో పాటుగా విచ్చేసినటువంటి ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ మిత్రుడు సురేష్ నాయక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న రమేష్ గారు, పెట్టం శ్రీని గారు, గౌతమ్ గారు, మరి దొంత నర్సయ్య గారు, శివ గారు, మైనార్టీ నాయకులు రమేష్ గారు, మార్కెట్ డైరెక్టర్ అబ్బు గారు, అందరికీ పేరు పేరు నాయకు నమస్కారం తెలియజేస్తూ మరి కాలేజీ ప్రిన్సిపల్ గారు, విద్యార్థులు అందరికీ విద్యార్థులకు నా ఆశీస్సులు, మరి విద్యార్థులతో పాటుగా ఉన్నటువంటి మీ ఊర్లందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మన అభివృద్ధి అంటే ఏందో ఈ నియోజకవర్గానికి తెలియకుండా 20 సంవత్సరాలు వెనుకపోయింది. మరి అటువంటి నియోజకవర్గానికి మరి కొత్తగా మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ప్రేమసాగరరావు గారిని 65,000 మెజార్టీతో మన నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు అభివృద్ధి దశ ఏ విధంగా జరుగుతుందంటే చాలా గణనీయంగా జరుగుతుంది. మొన్నటికి మొన్న పక్క స్కూల్ కాలిపోతే దానికి కూడా 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ పాఠశాలను కట్టిస్తున్నారు. త్వరలోనే మన మున్సిపాలిటీకి కూడా చాలా నిధులు ఇచ్చి మరి ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దశలో మన ప్రేమసాగరరావు గారు ఉన్నారు. వారి జన్మదినాన్ని మరి ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నాం. వారికి భగవంతుడు ఇంకా ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా మరి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా వారితో పని చేయించుకునే విధంగా మాకు కూడా భగవంతుడు సహకరించాలని. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో పలు లాడ్జీల్లో నిర్వాహకులు పట్టుబడుతున్న వ్యభిచారం ఆగడం లేదు. దీంతో శనివారం పట్టణంలోని పలు లాడ్జీలను తహసీల్దార్ రత్తాలి ఖాన్, పట్టణ సిఐ బాన్సీలాల ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ మరియు వెంకటేశ్వర లాడ్జ్లను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వారి సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు గురించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీనివాసన్ ఆయన పరాలో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విషయాన్ని పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను స్టేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజేఎంని ఆర్డర్ పాస్ చేశారు. అయితే ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బందితో కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీ ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.